హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చి కాకరకాయ కారం అండి. ఎనీ సీజన్‌లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేనెప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. మీరు చూసేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇట్లా ఒక గ్రేటర్ తీసుకొని కాకరకాయని ఇట్లా గ్రేట్ చేసుకోవాలండి. మనం యూజువల్‌గా మీరు ఎక్కడ యూట్యూబ్‌లో కొట్టినా కాకరకాయ కారం అంటే డీప్ ఫ్రై చేస్తారు. మనం డీప్ ఫ్రై చేయకోకుండా ఇట్లా చిన్న సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చండి. గింజలతో సహా వేసుకోండి. ఇట్లా గ్రేట్ చేసుకున్నది మనం దానికి తగినంత సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోండి. పసుపు వేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకొని. మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మీన్‌వైల్ మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. ధనియాలు, శనగపప్పు, శనగపప్పు, మినపప్పు, పొట్టు మినపప్పు అండ్ జీలకర్ర అండి. పప్పుల వరకు మనం చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. మీరు కావాలంటే దీన్ని డ్రై రోస్ట్ కూడా చేసేసుకోవచ్చు. దీంట్లోకి ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కరివేపాకు యాడ్ చేశాను. ఆ వేడికి ఇది రోస్ట్ అయిపోతుందండి. అండ్ మీ టేస్ట్‌కి తగినంత చింతపండు యాడ్ చేసుకోవాలి. మనం కారంకి ఎండుమిరపకాయలనేది యూజ్ చేస్తున్నాము. అరౌండ్ ఒక 10-15 మీ స్పైస్ లెవెల్ తగినట్టు యాడ్ చేసుకోండి. అరౌండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అంటే నేను యూజ్ చేసిన స్పూన్ 1/4 టీ స్పూన్ అండి. అండ్ కొంచెం దీనికి కాకరకాయకి అరౌండ్ 1 ఫుల్ టేబుల్ స్పూను ఆయిలేసుకొని ఇట్లా స్క్వీజ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వీజ్ చేసుకొని పాన్‌లో వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. చిన్న టిప్ ఏంటంటే మీ కాకరకాయ కారంకి మంచి ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం ఇట్లా క్యాస్ట్ ఐరన్‌వి యూజ్ చేశారనుకోండి చాలా చాలా టేస్టీగా వస్తాయి. అండ్ ఆయిల్ గూడా చాలా తక్కువ పడుతుంది. మీడియం టు లో ఫ్లేమ్‌లో దీన్ని ఒక 15 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. గింజలు వేసుకోండి. గింజలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గింజలొద్దు అనుకుంటే గింజలు రిమూవ్ చేసేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్‌కి మనకిట్లా రోస్ట్ అయిపోతుంది. ఈ వేడి మీదే నేను కొంచెం గార్లిక్ అనేది యాడ్ చేశానండి. అది క్లిప్ మిస్ అయింది. మీకు టేస్ట్‌కి తగినంత గార్లిక్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం నువ్వులనేది యాడ్ చేశాను ఫర్ ఎక్స్‌ట్రా టేస్ట్. అండ్ ఐరన్ కంటెంట్ ఎక్కువుంటుంది కాబట్టి, ఫస్ట్ మనం వేయించుకున్న పోపువి మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పొట్టు మినపప్పు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి వేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి. అవి ఒకసారి మిక్స్ అయిన తర్వాత, మనం ముందుగా రోస్ట్ చేసుకున్న కాకరకాయలు కూడా వేసేసుకోవాలి. మీకింకా ఫైన్‌గా కావాలి అంటే ఇంకొంచెం గ్రైండ్ జేసుకోండి. నేనిట్లా కచ్చా పచ్చాగా ఉంటే అన్నంలో వేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉండిద్ది అని చెప్పి ఇట్లా చేసుకున్నాను. ఇది అప్ టు 6 మంత్స్ వరకు స్టోర్ జేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ వెరీ సూన్.